ఓకే, ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తులు అడుగుదాం. హాయ్ డాడీ, మీ పేరు? నర్సింగ్ పాణిగ్రాహ్. వెంకటరాజు. డాడీ, ఐస్ క్రీమ్ అమ్మే లైఫ్, మీ జీవితం కష్టమేటి అసలు? కష్టం అనేటప్పుడు ఆనందంగా ఉంటుంది, వ్యాపారం అయ్యేటప్పుడు ఆనందం బేరంగా లేదనుకోండి మా బాధలు భగవంతుడికి తెలియాలి. ఎందుకంటే ఈ ఇసుకలో తిరిగి తిరిగి వెళ్తాము. ఓకే, వచ్చిన రోజు 100 వస్తుంది, 2 రోజులు లేదు. ఒక ఎండాకాలం అయితే పైసా పరకు వస్తుంది. చాలా మంది అనుకుంటారు కదా ఐస్ క్రీమ్ అమ్మేసి డైలీ డబ్బులు సంపాదించేస్తుంటారు, ఎన్నో అనుకుంటారు. ఓకే, కానీ మా కష్టం అనేది వాళ్ళకి తెలియదు కదా. బయట ఒడ్డు మీద నుండి చెప్పింది వేరు, లోపల దిగి చూసింది వేరు. ఏమో తెల్లారు 6 గంటకి వెళ్తే సాయంత్రం 7 గంటకి ఇంటికి వెళ్తాం. చలానగా తప్పదు, వ్యాపారంకి వచ్చాము, పొట్ట కోసము తిరగాలి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఐస్ క్రీమ్ బిజినెస్ పెట్టాలంటే వారికి ఇచ్చే సలహా ఏంటి? పెట్టొద్దనే చెప్పు. ఎందుకంటారా, బ్రాండెడ్ కంపెనీలు దిగుతున్నాయి, లోకల్ మేడ్ లైక్ చేయట్లేదు. ఓకే, అయితే ఏరియాలో మాకు అలవాటు ఉంది, మొగ పరిచయం ఉంది కాబట్టి కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఆ బీచ్ లో మా ఫ్రెండ్స్ వచ్చారు, ఒక 500 రూపాయలు ఐస్ తిన్నారు. ఈ ఊరు అవ్వలేదు అనుకోండి, పక్క ఊరికి జమ్మని వెళ్ళిపోతాం. మరి లేట్ చేయము, ఎందుకంటే టైం చాలాలి. మాకు కేవలం దీని మీదకి నమ్ముకొని అలా ఉన్నాము. తినే ఐస్ క్రీమ్ ఆ వ్యక్తులు వెనకున్న కథ ఇది. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అలాంటి యూత్ కి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన పేజ్ తప్పక ఫాలో చేయండి. బాయ్.